ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీ గుండెల్లో ఉన్న ఒక మౌనమైన వేదనతో, కన్నీటితో మీరు సందేశాన్ని వింటున్నారని నాకు తెలుసు. లోపల ఎంతో బాధ ఉంచుకొని బయటకు నవ్వుతూ నటిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకోసమే. సందేశంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ఈ పాడ్కాస్ట్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ పాదాల చెంతకు చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. దేవుడా, నా ప్రార్థన ఆలస్యం అవుతుందేంటి అని లోపలే కుమిలిపోతున్న ప్రతి హృదయంతో ఈ రాత్రి మీరు మాట్లాడండి. నా నోటి మాటలు కాక మీ ఆత్మశక్తితో వారి గాయాలను కడగండి. వారి నిరాశను నిరీక్షణగా మార్చమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రశ్న మన మనసులోకి వచ్చే ఉంటుంది. దేవుడా, నువ్వు నిజముగా నన్ను చూస్తున్నావా? నేను రాత్రంతా ఏడుస్తున్నాను కదా, రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా మోకరించి ప్రార్థిస్తున్నాను కదా, అయినా ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు? చాలామంది ఈ ప్రశ్నను నోరు తెరిచి సమాజానికి అడగలేరు. ఎందుకంటే అలా అడిగితే లోకము అపహాస్యము చేస్తుందని భయము, విశ్వాసము లేని వాళ్ళని అంటారని బాధ. కానీ లోపల ఈ ప్రశ్నతోనే ఒక నిప్పు కణములా కాలిపోతుంటారు. దేవుడు ఉంటే నా జీవితంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రశ్నలు రావడము పాపమేమీ కాదు. ఎందుకంటే బైబిల్లో దేవుని చేత ఎంతగానో ప్రేమించబడిన భక్తులు కూడా శోధనలు ఎక్కువైనప్పుడు ఇదే ప్రశ్నను దేవుని ముందు ఉంచారు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ ఆలస్యము వెనుక ఉన్న ఉద్దేశము అర్థము కాక దేవుని మీద నమ్మకము తగ్గిపోతే అక్కడే మనం విశ్వాసములో పడిపోతాం. ఈరోజు నేను మీకేదో ఒక పెద్ద ఉపదేశం ఇవ్వడానికి రాలేదు. కేవలము మీ గుండెల్లో ఉన్న మౌన ప్రశ్నకు దేవుని పరిశుద్ధ వాక్యముతో సమాధానము చూపించడానికి మాట్లాడుతున్నాను. దయచేసి మీ మనసులను మూసుకోవద్దు. నేను చెప్పే ఈ మాటలు లోకపు మాటల్లా మృదువుగా మిమ్మల్ని మెప్పించేలా ఉండకపోవచ్చు, కానీ ఇవి నిజముగా ఉంటాయి. మీ ఆత్మను బ్రతికిస్తాయి. ఎందుకంటే దేవుని ఆలస్యము అనేది మిమ్మల్ని శిక్షించడానికి కాదు. దాని వెనుక ఒక అద్భుతమైన దైవిక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము అర్థము కాకపోతేనే మనము దేవుని ప్రేమను అనుమానిస్తాం. మనలో చాలా మంది ఎలా ఆలోచిస్తామో అనంటే, దేవుడు మనం అడగగానే వెంటనే జవాబు ఇస్తేనే ఆయన మంచివాడు అనుకుంటాము. కానీ బైబిల్ను మనము లోతుగా గమనిస్తే దేవుడు వెంటనే కార్యము చేసిన సందర్భాల కంటే ఆలస్యము చేసిన సందర్భాలే చాలా ఎక్కువ. ఎందుకంటే దేవుడు మన సమయము ప్రకారము పనిచేయడు. ఆయన తన పరలోకపు ప్రణాళిక ప్రకారము పనిచేస్తాడు. పూర్వకాలంలో హబక్కుకు ప్రవక్త కూడా సరిగ్గా ఇదే అయోమయంలో ఉన్నాడు. తన చుట్టూ అన్యాయము, దుష్టత్వము, రోగము, బాధలు చూస్తూ, దేవుడా, నువ్వెందుకు మౌనముగా ఉన్నావు? ఇంకెంత కాలమో నన్ను మొరపెట్టాలి అని అడిగాడు. అప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానము మన హృదయాలను కదిలిస్తుంది. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది: నిర్ణయించిన కాలానికి ఆ దర్శనము ఇంకా నెరవేరవలసి ఉంది. అది ఆలస్యమైనట్టు కనిపించినా దాని కొరకు కాచుకో, అది తప్పక జరుగుతుంది. అది ఆలస్యము చేయదు అని చెప్పబడింది. గమనించారా? అది మానవులుగా మనకది ఆలస్యము అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో అదస్సలు ఆలస్యము కాదు. మన చేతికి ఉన్న గడియారం ఒకటి, పరలోకములో దేవుని గడియారం ఇంకొకటి. మనం కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు కూడా
దేవుడు తెర వెనుక మన కోసమే పని చేస్తూనే ఉంటాడు. మనం ఆ కార్యాన్ని మన కళ్ళతో చూడలేకపోతున్నాం అంతే. ఇక్కడ ఒక కఠినమైన సత్యాన్ని ఒప్పుకోవాలి. దేవుని ఆలస్యము మన శరీరానికి, మనసుకు ఎంతో బాధగా ఉంటుంది. కానీ అదే ఆలస్యము మన ఆత్మీయ స్వభావాన్ని మారుస్తుంది. ప్రార్థించగానే వెంటనే జవాబు వచ్చేస్తే మనలో ఉన్న లోపాలు మారవు. మన గుండెలో ఉన్న గర్వము బయటపడదు. అసలు మన విశ్వాసమే పరీక్షించబడదు. జీవితంలో ఆలస్యము వచ్చినప్పుడే ప్రార్థన ఆపేస్తామా, లేదా దేవుణ్ణి నిందిస్తామా, లేదా శోధనలో కూడా విశ్వాసములో స్థిరముగా నిలబడతామా అనే అసలు స్వభావము బయటపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన చేయడం లేదు, దేవునితో వ్యాపార ఒప్పందము కుదుర్చుకుంటున్నారు. దేవుడా, నీవు నాకు ఉద్యోగం ఇస్తే నేను చర్చికి వస్తాను, నా కుటుంబంలో సమస్య తీరిపోతే నేను దశమ భాగం ఇస్తాను అని మొక్కుబడులు పెడతారు. కానీ దేవుడు అలా పనిచేయడు. దేవుడు మనలను కొనే వ్యాపారి కాదు. ఆయన మనలను ప్రేమించే తండ్రి. ఆలస్యము ద్వారా దేవుడు మొదట మన ఉద్దేశాలను శుద్ధి చేస్తాడు. మనము దేవుని స్వభావాన్ని ప్రేమిస్తున్నామా, లేక కేవలము ఆయన చేతిలో ఉన్న ఆశీర్వాదాలను మాత్రమే ఆశిస్తున్నామా అన్నది ఆలస్య కాలములోనే బయటపడుతుంది. ఇప్పుడు బైబిల్లో జరిగిన ఒక గొప్ప సంఘటనను గుర్తు చేసుకుందాం. ఇది చాలా మందికి తెలిసినదే, కానీ ఈ కోణములో ఎవరు లోతుగా ఆలోచించరు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు అనే భక్తుడు తీవ్రమైన అనారోగ్యముతో మరణ పడకపై ఉన్నప్పుడు అతని సోదరిమణులైన మార్తా, మరియలు యేసు క్రీస్తు దగ్గరికి ఒక కబురు పంపారు. ప్రభువా, నీవు ప్రేమించేవాడు అనారోగ్యంగా ఉన్నాడు అని. యేసు లాజరును, ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు. మరి ప్రేమించాడు కాబట్టి వార్త వినగానే వెంటనే పరుగున వెళ్ళి స్వస్థపరచాలి కదా అని మానవ ఆలోచన. కానీ బైబిల్లో అక్కడొక వింతైన మాట చెబుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనములో ఆయన వారిని ప్రేమించినప్పటికీ తనున్న చోటునే ఇంకా 2 రోజులు ఉండిపోయాడు అని వ్రాయబడి ఉంది. ఇది మన ఆలోచనకు అసలు అర్థము కాని ప్రేమ. ప్రేమ ఉంటే వెంటనే రావాలి కదా, కాని యేసు కావాలని ఆలస్యము చేశాడు. ఆ ఆలస్యము వల్ల ఏమైంది? లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మార్తా, మరియల గుండెలు పగిలిపోయాయి. ఊరంతా ఏడుపులు మిగిలాయి. కాని ఆ ఆలస్యము వెనుక ఒక భయంకరమైన సత్యము, ఒక గొప్ప మహిమ దాగి ఉంది. యేసు క్రీస్తు ఒకవేళ మొదటే వెళ్ళి ఉంటే కేవలము ఒక రోగి బాగుపడేవాడు. కాని యేసు ఆలస్యము చేయడం వల్ల ఒక మృతుడు సమాధిలో నుండి సజీవంగా లేచాడు. చూసారా? దేవుడు మనకొక చిన్న జవాబు ఇవ్వడము కోసము కాదు, మన జీవితంలో ఉన్న ఒక పెద్ద ఉద్దేశాన్ని, ఒక గొప్ప అద్భుతాన్ని సిద్ధము చేయడము కోసమే ఆలస్యము చేస్తాడు. ఇక్కడ మనము గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన మాట ఏమిటంటే, దేవుని ఆలస్యము ఎప్పుడు నిర్లక్ష్యము కాదు. యేసు క్రీస్తు అక్కడ ప్రయాణము ఆలస్యము చేసినప్పుడు కూడా ఆయన గుండె, ఆయన మనసు అంతా లాజరు ఉన్న ఆ బేతనియా గ్రామంలోనే ఉంది. ఆయన కుటుంబాన్ని వదిలేయలేదు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అంతే. ప్రార్థనకు జవాబు రానప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని మనము ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాము. కానీ బైబిల్ స్పష్టముగా సెలవిస్తుంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరిచినా నేను నిన్ను మరువను అని. కీర్తన గ్రంథములో భక్తుడైన దావీదు కూడా ఎన్నోసార్లు శత్రువుల బాధలు భరించలేక, దేవుడా, ఎంత కాలము నన్ను మరిచిపోతావు అని రోధించాడు. కాని ఆయనే 27వ సంకీర్తన 14వ వచనములో ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. యెహోవా కొరకు నిరీక్షించుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును బలపరుచుకొనుము, యెహోవా కొరకు నిరీక్షించుము అని. నిరీక్షణ అంటే సులువు కాదు. నిరీక్షణ అంటే నొప్పితో కూడిన విశ్వాసము.
కళ్ళ ముందు ఎలాంటి జవాబు లేకపోయినా, పరిస్థితులన్నీ ఎదురు తిరుగుతున్నా నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన మంచివాడే అని స్థిరముగా నమ్మడమే నిజమైన నిరీక్షణ. ఇప్పుడు మీ అందరికీ ఒక కఠినమైన సత్యాన్ని జ్ఞాపకము చేయాలి. మనం మన ప్రార్థనల విషయంలో దేవుడు చేసే ఆలస్యాన్ని ద్వేషిస్తాము, కోప్పడతాం. కానీ మన పాపాలు, మన తప్పుల మీద దేవుడు చూపించే ఆలస్యాన్ని, ఆయన సహనాన్ని మాత్రము ఎంతో ఇష్టపడతాం. మన జీవితాల్లో మనం ఎన్నిసార్లు దేవునికి విరుద్ధముగా తప్పులు చేయలేదు, ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని ధిక్కరించలేదు. మరి మనము తప్పు చేయగానే దేవుడు వెంటనే మనకు తీర్పు తీర్చి శిక్షించి ఉంటే ఈరోజు మనము బ్రతికి ఉండేవాళ్ళమా? మన తిరుగుబాటు, మన నిర్లక్ష్యము మీద ఆయన ఓపిక పట్టాడు, ఆలస్యము చేశాడు. ఎందుకంటే మనము నాశనమైపోవాలని కాదు, మనం మారు మనసు పొంది బాగుపడాలని ఆయన కోరుకున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఇదే వ్రాయబడింది. కొందరు ఆలస్యము అనుకొనినట్టు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని, ఎవడును నశింపవలనని కోరక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతుడై ఉన్నాడు. మనము కోరుకునే లౌకిక ఆశీర్వాదాల ఆలస్యము మనకు వచ్చినప్పుడు మాత్రము దేవుని నిందిస్తాము. కానీ ఆయన చూపిన దీర్ఘశాంతము అనే ఆలస్యము వల్లే కదా ఈరోజు మనము సజీవంగా బ్రతికున్నాము, రక్షణ పొందాం. ఈ మాటలు వినేటప్పుడు మీలో ఎవరికైనా ఇలా అనిపించవచ్చు, సరే బ్రదర్, దేవుడు మంచివాడే, ఆయన ఉద్దేశము గొప్పదే కావచ్చు. కానీ ప్రస్తుతము నేను అనుభవిస్తున్న ఈ నిరాశ, ఈ కుటుంబ సమస్యల బాధ ఏంటి? నా కన్నీళ్లు ఆయన లెక్కలో లేవా అని వినండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన కన్నీళ్లను ఎప్పుడు తక్కువగా చూడడు. వాటన్నిటినీ ఆయన తన బుడ్డిలో దాచి ఉంచే దేవుడు ఆయన. కానీ ఆయన మన తాత్కాలిక కన్నీళ్ల కంటే మన నిత్య ఆత్మరక్షణను ఎక్కువగా చూస్తాడు. మనం కేవలం ఈ భూమి మీద కొన్ని రోజులు మాత్రమే సౌకర్యంగా బ్రతకడము కాదు, రాబోయే నిత్య జీవానికి తగినట్టుగా సిద్ధపడాలని ఆయన మన హృదయాల మీద పనిచేస్తున్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో ఇలా వ్రాయబడింది, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలుకే జరుగుచున్నవి. సమస్తము అంటే కేవలము సంతోషకరమైన మంచి విషయాలు మాత్రమే కాదు. జీవితంలో వచ్చే ఆలస్యాలు, శోధనలు, కన్నీళ్లు, బాధలు, నిరాశలు కూడా, అవన్నీ కలిసి దేవుడు మనలను ఒక సుందరమైన రూపములోనికి మారుస్తున్నాడు. ఇప్పుడు మనము కాసేపు ఆగి మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుడు నా ప్రార్థనకు జవాబు ఆలస్యము చేసినప్పుడు నేనేమి చేస్తున్నాను? ప్రార్థన చేయడము ఆపేశానా? మందిరానికి వెళ్ళడము మానేశానా? సంఘానికి దూరమయ్యానా? దేవుడు నన్ను మోసము చేశాడని లోకంలో వాళ్ళతో దేవుణ్ణి దూషిస్తున్నానా? లేక కన్నీళ్లు వస్తున్నా ఇంకాయన పాదాల దగ్గరే మోకరిల్లి ఉన్నానా? గుర్తుపెట్టుకోండి, ఆలస్యము అనేది మన విశ్వాసానికి ఒక అద్దము లాంటిది. అకష్టకాలములోనే మన అసలు రూపమేంటో బయటపడుతుంది. చాలా మంది దేవుణ్ణి ప్రేమించేది కేవలం ఆయన ఇచ్చే ఉద్యోగము కోసమో, డబ్బు కోసమో, స్వస్థత కోసమో. ఒకవేళ ఆ ఆశీర్వాదాలు రావడము ఆలస్యమైతే వారి ప్రార్థనలు ఆగిపోతాయి. కానీ ఒక నిజమైన క్రైస్తవ విశ్వాసి దేవునిని ఆయన ఇచ్చే వస్తువుల కోసము కాదు, ఆయన పరిశుద్ధ స్వభావము కోసము ప్రేమిస్తాడు. జవాబు వచ్చినా రాకపోయినా నా యేసయ్య మంచివాడే అని ఒప్పుకుంటాడు. ఈ ఆత్మీయ స్థితిలో మనం ఒక అద్భుతమైన విషయము గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆలస్యము ఎప్పుడు ఖాళీగా ఉండదు. మన కంటికి బయట ఏమి జరగట్లేదు అనిపించినా లోపల దేవుడు వేరే పెద్ద పని చేస్తూనే ఉంటాడు. ఆయన మనలో సహనాన్ని పెంచుతాడు, మన ప్రార్థన యొక్క లోతును పెంచుతాడు, మనలో దాగి ఉన్న అహంకారాన్ని కరిగిస్తాడు. అంతేకాదు మన కంటికి కనిపించని
ఎన్నో శత్రువుల శోధనల నుండి, ప్రమాదాల నుండి ఆ ఆలస్యము ద్వారా మనల్ని కాపాడుతాడు. ఒకవేళ మనం అడగగానే వెంటనే ఆ జవాబు వచ్చి ఉంటే ఆ ధనమో ఆ బంధమో చూసుకొని మనము గర్వపడి ఆత్మీయంగా నాశనమైపోయే వాళ్ళం. అందుకే దేవుడు ముందే అంత చూసే దేవుడు. ఈరోజు మనకు అర్థము కాకపోయినా రేపు సమయము వచ్చినప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, అబ్బా, దేవుడు ఆ రోజు ఆలస్యము చేసి ఎంత మంచి పని చేశాడు అని మన నోరే చెబుతుంది. దేవుడెందుకు ఆలస్యము చేస్తున్నాడో మాత్రమే కాదు, ఆ ఆలస్య కాలము ద్వారా ఆయన మనలో ఎలాంటి పాత్రను తయారు చేస్తున్నాడో మనము చూడాలి. ప్రియులారా, దేవుని ఆలస్యము అనేది మన జీవితంలో వృధాగా పోయే ఖాళీ సమయము కాదు. అది దేవుని ఆత్మీయ వర్క్షాప్. మనకు బయట పరిస్థితులు ఏమీ మారట్లేదు అనిపిస్తుంది, కానీ లోపల మాత్రము దేవుడు మన హృదయ మూలలను తాకుతుంటాడు. మనం ఎప్పుడు బయట ఉన్న పరిస్థితులు మారాలని కోరుకుంటాము, కానీ దేవుడు మొదట మన లోపల ఉన్న స్వభావము మారాలని కోరుకుంటాడు. పరిస్థితి మారితే కేవలము ఆ క్షణానికి సంతోషిస్తాము, కానీ స్వభావము మారితే జీవితాంతము విశ్వాసములో స్థిరముగా నిలబడతాం. దేవుడు త్వరగా పడిపోయే ఆశీర్వాదాలు ఇవ్వడు. ఏ శోధన వచ్చినా కదల్చబడకుండా నిలబడే దైవిక మనుషులను తయారు చేస్తాడు. అందుకే ఆయన ఆలస్యము చేస్తాడు. మనము భరించలేని, తట్టుకోలేని బరువైన ఆశీర్వాదాన్ని ఆయన మనకు వెంటనే ఇవ్వడు. ముందుగా మన హృదయాన్ని ఆ ఆశీర్వాద భారానికి తగ్గట్టుగా బలపరుస్తాడు. ఈ ఆత్మీయ సత్యము అర్థము కాకపోతే మనము దేవుని ఆలస్యాన్ని ఒక శాపముగా చూస్తాము. కనొక్కసారి కళ్ళు తెరిచి వాక్యాన్ని గ్రహిస్తే అదే ఆలస్యము మన జీవితాన్ని కాపాడే ఒక గొప్ప వరంగా మారుతుంది. బైబిల్లో దేవుడు వాగ్దానము చేసి ఎంతో ఆలస్యము చేసిన తర్వాత ఆశీర్వాదాలు పొందిన భక్తులను చూడండి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఒక అద్భుతమైన ఉదాహరణ. దేవుడు అతనికి వాగ్దానము చేశాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె లెక్కింప శక్యము కాకుండా చేస్తాను అని. కాని ఆ వాగ్దానము నెరవేరడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. సుదీర్ఘమైన ఆలస్య కాలములో అబ్రహాము కూడా మానవ బలహీనతల వల్ల హాగరు విషయంలో తప్పు చేశాడు. కాని దేవుడు తన వాగ్దానాన్ని మార్చలేదు, రద్దు చేయలేదు. ఎందుకంటే దేవుడు మన పొరపాట్ల కన్నా, మన బలహీనతల కన్నా ఎంతో పెద్దవాడు. ఆయన ఆలస్యము చేశాడంటే వాగ్దానము రద్దయిపోయిందని కాదు. అది మన విశ్వాసాన్ని బలపరిచే ఒక ఆత్మీయ ప్రయాణం. రోమా పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాల్లో అబ్రహాము గురించిలా వ్రాయబడింది, ఆయన విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుడు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వాసము వలన బలపడి దేవుని మహిమపరిచెను అని. చూసారా, ఆలస్య కాలము మధ్యలో కూడా అబ్రహాము విశ్వాసములో బలపడ్డాడు. అదే దేవుని అసలు ఉద్దేశము. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈరోజు సరిగ్గా ఇదే జరుగుతుంది. దేవుడు నీకొక మాట చెప్పి ఉండవచ్చు, ప్రార్థనలో ఒక పిలుపు ఇచ్చి ఉండవచ్చు, వాక్యము ద్వారా ఒక వాగ్దానము చూపించి ఉండవచ్చు. కానీ సంవత్సరాలు గడుస్తున్నా ఏమీ జరగట్లేదు. ఇక్కడే చాలా మంది ఓపిక నశించి ఆగిపోతారు. అసలు దేవుడు నాకు చెప్పలేదేమో, నా ప్రార్థన ఆయన వినట్లేదేమో అని అనుకుంటారు. కానీ అసలు నిజము ఏంటంటే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టే నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఒకవేళ అడగగానే వెంటనే నెరవేరిస్తే మనము గర్వముతో నాశనమైపోతాం, దేవునిని మర్చిపోతాం. అందుకే దేవుడు మనలను ఇంకొంచెము కాలము కింద ఉంచుతాడు, మోకాళ్ళ మీద ఉంచుతాడు. ప్రతి క్షణము ప్రార్థన మీద, ఆయన వాక్యము మీద మాత్రమే ఆధారపడేలా చేస్తాడు. ఆ ఆలస్యము గనుక మనలను దేవునికి మరింత దగ్గర చేస్తే అది శాపము కాదు, పరలోకపు ఆశీర్వాదమే.
ఒకవేళ ఆ ఆలస్యము నిన్ను దేవునికి దూరము చేస్తుంటే అది దేవుని సమస్య కాదు, నీ హృదయ పొరపాటే. ఇప్పుడు మిమ్మల్ని ఒక కఠినమైన ప్రశ్న అడగాలి. దేవుని కార్యము ఆలస్యమవుతున్నప్పుడు మీరు దేవుని కోసము కనిపెట్టుకోకుండా స్వతంత్రంగా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారా? లోక సంబంధమైన శారీరకమైన ఆలోచనలు చేస్తున్నారా? దేవుని మాటను, పరిశుద్ధతను పక్కన పెట్టి దేవుడు ఎలాగో చేయట్లేదు కదా, నా చేతులతో నేనే లంచము ఇచ్చో లేదా పాపపు మార్గములోనో నా పని ముగించుకుంటాను అని చూస్తున్నారా? చాలాసార్లు దేవుని ఆలస్యము మన ఓపికను మాత్రమే కాదు, మన విధేయతను కూడా పరీక్షిస్తుంది. ఆయన మౌనముగా ఉన్నప్పుడు కూడా మనం ఆయన మాట మీద నిలబడతామా, లేక మన సొంత తెలివితేటల మీద ఆధారపడి లోకములో నడుస్తామా అని దేవుడు చూస్తాడు. దేవుడు మౌనముగా ఉన్నంత మాత్రాన ఆయన మాట మారిపోలేదు. ఆయన చెప్పినది ఖచ్చితంగా నిలబడుతుంది. కానీ ఆ సమయము వచ్చేంత వరకు మనము విశ్వాసములో నిలబడతామా లేదా అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇక్కడ ఒక భయంకరమైన నిజాన్ని హెచ్చరికగా చెప్పాలి. దేవుని ఆలస్యము కన్నా ప్రమాదకరమైనది మన మానవ తొందరపాటు. దేవుడు కాసేపు ఆగమంటే మనము వినకుండా ముందుకు పరిగెత్తుతాం. దేవుడు తలుపు తీసే వరకు ఎదురు చూడమంటే మనం మన బలముతో తలుపులు బద్దలు కొట్టాలని చూస్తాం. మన జీవితాల్లో మనము తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్లే ఎన్నో సమస్యలు, ఎన్నో నష్టాలు కొని తెచ్చుకున్నాము. కానీ ఆ నష్టాలు వచ్చిన తర్వాత మళ్ళీ దేవునిని నిందిస్తాం. దేవుడు ఆలస్యము చేయడం వల్లే నా జీవితము ఇలా అయిపోయిందని. కానీ నిజము ఏంటంటే దేవుడు ఆలస్యము చేశాడని కాదు, మనం ఆయన పాదాల చెంత ఆగలేకపోయాము. దేవుడు చేసే ఆలస్యము మనలను రాబోయే ప్రమాదాల నుండి కాపాడే ఒక రక్షణ గోడ లాంటిది. ఆ గోడను దాటి మనము ముందుకు వెళితే గాయపడేది మనమే. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు మనము ఈ ఆలస్యాన్ని మరో ఆత్మీయ కోణములో చూడాలి. దేవుని ఆలస్యము కేవలము మన ఒకరి కోసమే కాదు, మన ద్వారా చుట్టూ ఉన్న ఇంకొకరికి రక్షణ కలగడం కోసం కూడా ఉంటుంది. యేసుక్రీస్తు ఆలస్యము చేసిన లాజరు సంఘటనలో ఆయన కేవలము మార్తా మరియల కుటుంబానికే కాదు, ఆ గ్రామంలో చుట్టుపక్కల ఉన్న యూదులందరికీ దేవుని యొక్క పరలోక మహిమను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. లాజరు సమాధి నుండి లేచినప్పుడు ఎంతో మంది యేసుక్రీస్తును విశ్వసించారు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అంతే. దేవుడు మన శోధనల ద్వారా, మన కన్నీటి ప్రార్థనల ద్వారా సమాజంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని తయారు చేస్తున్నాడు. నువ్వు పడుతున్న బాధ వృధా కాదు, నీ హృదయ నిరీక్షణ వృధా కాదు, నీ కన్నీటి బొట్టు ఏది వృధా కాదు. వాటి ద్వారా భవిష్యత్తులో ఎవరో ఒకరు దేవుని రక్షణను చూస్తారు. కానీ మనము గనక దేవుని ఆలస్యాన్ని తట్టుకోలేక మధ్యలోని విశ్వాసాన్ని వదిలేస్తే దేవుడు మన ద్వారా నిర్మించాలనుకున్న ఆ గొప్ప సాక్ష్యము పుట్టకుండానే ఆగిపోతుంది. ఈ మాట మీ గుండె లోతుల్లోకి తాకాలి. దేవుని ఆలస్యము మనలను కేవలము ఈ భూ సంబంధమైన క్షణికమైన సుఖాల కోసము కాదు, నిత్యమైన పరలోక రాజ్యము కోసము సిద్ధము చేస్తుంది. మనం ఈ చిన్న భూమి మీద జీవితాన్ని మాత్రమే అంతిమమైనదిగా భావిస్తాము. కానీ దేవుడు నిత్యత్వాన్ని చూస్తాడు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ తేలికపాటి శ్రమలు, బాధలు రేపు పరలోకములో మనకు లభించబోయే నిత్యమైన మహిమ కొరకు మనల్ని సిద్ధము చేస్తున్నాయి. దేవుడు మనలను ఈ లోకములో కేవలము సౌకర్యంగా ఉంచాలని కోరుకోడు. ఆయన రక్తము ద్వారా మనలను పరిశుద్ధముగా మార్చాలని కోరుకుంటాడు. అందుకే ఈ ఆలస్యం. మనం ఇక్కడ కష్టాల్లో బలముగా నిలబడితేనే అక్కడ పరలోకములో మహిమ గల కిరీటం ఉంటుంది. ఈ ఆత్మీయ సత్యము అర్థము కాని వాళ్ళు దేవుని ఆలస్యాన్ని ఎప్పటికీ తట్టుకోలేరు. ఎప్పుడు లబోదిబోమంటూ ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక చిన్న ఆత్మ పరిశీలన అవసరం.
మీరు దేవుని ఆలస్యాన్ని ఎలా చూస్తున్నారు? మిమ్మల్ని వేధించే శిక్షగా చూస్తున్నారా? దేవుడు మిమ్మల్ని వదిలేశాడనే నిర్లక్ష్యంగా చూస్తున్నారా? లేక మిమ్మల్ని ఒక శ్రేష్టమైన పాత్రగా మలిచే దైవిక శిక్షణగా చూస్తున్నారా? దేవుడు మీ జీవితంలో ఏదో ఒక లోక సంబంధమైన బంధాన్ని లేదా ఆశను నెమ్మదిగా తీసేస్తూ ఉంటే, ఆత్మీయంగా మిమ్మల్ని నెమ్మదిగా కొట్టేస్తూ ఉంటే, అది ఆయన క్రూరత్వము కాదు. అది ఆయన అపారమైన ప్రేమ. ఆయన ఒక్కసారిగా కూల్చడు, ఒక్కసారిగా కట్టడు. ఆయన ఎంతో క్రమముగా ప్రేమగా పనిచేస్తాడు. మనము తట్టుకునే అంతగా, మన ఆత్మీయ పాఠాలు నేర్చుకునే అంతగా ఆయన మనలను నడిపిస్తాడు. ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఇవ్వాలి. దేవుడు ఆలస్యము చేస్తున్నాడు కదా అని మనం ఆత్మీయముగా అలసత్వము పడకూడదు. సరే, దేవుడు ఇంకా జవాబు ఇవ్వట్లేదు కదా, ఈ లోకములో కాస్త పాపముతో రాజీ పడదాము, లోకాశలను అనుభవిద్దాం అనుకుంటే అది చాలా ప్రమాదము. దేవుని ఆలస్యము అనేది మన ఇష్టానుసారముగా జీవించడానికి ఇచ్చిన స్వేచ్ఛ కాదు. అది మన పరిశుద్ధతను నిరూపించుకోవడానికి దేవుడిచ్చిన పిలుపు. దేవుడు ఆలస్యము చేస్తున్నప్పుడు మనం మరింత జాగ్రత్త పడాలి, మరింత ఎక్కువగా కన్నీటి ప్రార్థనలో కనిపెట్టాలి, మరింత వినయంగా ఆయన పాదాలను పట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా సరే అనుకోకుండా తన సమయానికి కార్యము చేస్తాడు. ఆయన సమయము వచ్చినప్పుడు మనం ఆశీర్వాదము అందుకోవడానికి ఆత్మీయముగా సిద్ధముగా ఉండాలి. చివరిగా ప్రియ సహోదరి, సహోదరుడా, మీ గుండెలో ఒక గొప్ప నిరీక్షణతో కూడిన ఆశను నింపే మాట చెబుతున్నాను. దేవుడు మీ జీవితంలో ఇంకా ఆలస్యము చేస్తున్నాడంటే దానికి అర్థము ఆయన ఇంకా మీతో పని అయిపోలేదని. ఆయన తన హస్తాలను మీ మీద నుండి తీసివేయలేదు. ఆయన కృప కన్నులు ప్రతి క్షణము మీ మీదే ఉన్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నా మీరిప్పటికీ మోకరించి ప్రార్థన చేస్తుంటే, ఇప్పటికీ దేవుని వాక్యము కోసము ఆరాటపడుతుంటే, ఇప్పటికీ పాపాన్ని అసహించుకుంటూ బ్రతుకుతుంటే, ఆ ఆలస్యము మిమ్మల్ని ఇప్పటికీ నాశనము చేయదు. అది మిమ్మల్ని ఒక బంగారము వలె పరిశుద్ధముగా బలపరుస్తుంది. ఒకరోజు కార్యము నెరవేరిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసి కన్నీళ్లతో దేవునికి ఇదే చెబుతారు, దేవుడా, నువ్వు ఆ రోజు నా ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వకుండా ఆలస్యము చేసినందుకు నీకు కోట్లాది ధన్యవాదాలు అని స్తుతిస్తారు. ఈ మాటలతో నేను మిమ్మల్ని ఒక ఆత్మీయ ప్రశ్నతో వదిలేస్తున్నాను. దేవుడు మీ జీవితంలో కార్యం ఆలస్యము చేస్తున్నప్పుడు ఆయనకెదురు మాట్లాడి దేవుణ్ణి దూషిస్తారా? లేక మార్తా మరియల వలె ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తారా? మీరు కేవలము మీ సొంత జవాబును మాత్రమే కోరుకుంటారా? లేక జవాబు ఆలస్యమైన ఆయన పరిశుద్ధ స్వభావాన్ని నమ్ముతారా? నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకి మీ గుండెలో దేవుని శాంతిని నింపితే దయచేసి దీనిని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు ఈరోజు దేవుని ఆలస్యము తట్టుకోలేక విశ్వాసము కోల్పోయే అంచున ఆత్మహత్య చేసుకునే వేదనలో ఉండవచ్చు. మీరు చేసే షేర్ యొక్క దేవుని మాట వారిని ఆత్మీయముగా నిలబెట్టవచ్చు, వారి ప్రాణాన్ని రక్షించవచ్చు. దేవుడు కార్యము చేయడము ఆలస్యము చేస్తాడేమో కానీ ఆయన ఎప్పుడు ఏ పరిస్థితులను తప్పు చేయడు. ఆ నమ్మకముతో, ఆ ధైర్యముతో విశ్వాస ప్రయాణములో ముందుకు నడవండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమగల తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి. ఆలస్యము వెనుక ఉన్న మీ మహిమను వారు గ్రహించే ఆత్మీయ కన్నులను దయచేయండి. నిరాశలో ఉన్నవారికి ధైర్యాన్ని, కన్నీటితో ఉన్నవారికి మీ శాంతిని అనుగ్రహించండి. వారు మీ వాగ్దానాల మీద స్థిరంగా నిలబడే శక్తిని దయచేయండి. నమ్మకమైన తండ్రిగా వారి జీవితాల్లో త్వరలోనే మీ అద్భుత కార్యాన్ని జరిగించే మహిమను పొందుమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మీ హృదయానికి తాకి మీలో కొంచెమైన ధైర్యాన్ని నింపాయని మీరు నమ్మితే దయచేసి
ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆత్మీయ బోధనల కోసము నా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గుండెలో ఉన్న బాధను, ప్రార్థన అభ్యర్థనలను కింద కామెంట్ రూపంలో లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు పంపండి. మీకోసము నేను ఖచ్చితంగా ప్రార్థిస్తాను. మీ ప్రార్థన ఆలస్యము కావచ్చు, కానీ దేవుని జవాబు ఖచ్చితంగా వస్తుంది. ఆ నమ్మకముతో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.